నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నేటి నుంచి ప్రారంభమైన భవానీ దీక్షల విరమణలు భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లు చేశామన్న సిపి రాజశేఖర్ బాబు. నగరం వ్యాప్తంగా ఘనంగా జరిగిన వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి పాలన చేసిన ఘనత జగన్ సొంతమని కొనియాడిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సు. ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామన్న కలెక్టర్ లక్ష్మీషా. భవానీ దీక్షల విరమణల నేపథ్యంలో గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పకడ్బందీగా పోలీస్ వ్యవస్థని పటిష్టం చేశామని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 7 లక్షల పైచలకు భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామని, భవానీలను మానిటరింగ్ చేసేందుకు దీక్షా విరమణ అనే ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. నగర కమిషనర్ రాజశేఖర్ బాబు దుర్గాఘాట్ వద్ద ఉన్న మోడల్ గెస్ట్ హౌస్ లో భవానీ దీక్షల విరమణ బందోబస్తుపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుండి భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమయ్యాయన్నారు. 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగే భవానీ దీక్ష విరమణలకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. భవానీ దీక్ష విరమణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటారని, అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటర్ చేస్తున్నామన్నారు. సుమారుగా 1900 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నామని చెప్పారు. భవానీలను మానిటరింగ్ చేసేందుకు దీక్ష విరమణ అనే ప్రత్యేక యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చామని, కంట్రోల్ కమాండింగ్ ద్వారా భవానీలను మానిటరింగ్ చేసేందుకు అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుని పనిచేస్తున్నట్లు చెప్పారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ తేలికైందన్నారు. ఈ భవానీ దీక్షల విరమణ సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈరోజు సేవలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా భవానీలు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈసారి విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, విఎంసీ కమిషనర్ గారు, అదేవిధంగా ఈఓ గారు, పోలీస్ శాఖ అందరు కూడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్ 24/7 ఉంటారు. ముఖ్యంగా పోలీస్ శాఖ, అదేవిధంగా దేవాదాయ శాఖ, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ, రైల్వే పోలీసు, ఇలాగా అన్ని శాఖలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ కమాండ్ కంట్రోల్ ఎంప్లాయీస్ పెట్టేసి అమ్యూనిటీ సెక్రటరీని కూడా ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది. 3 షిఫ్ట్లో కూడా ఎటు పరిస్థితుల్లో వాటర్ అయినా లేదా అలాగనే అక్కడ టాయిలెట్లో ఉన్న హైజీన్ ఇష్యూ అయినా మనము అవ్వకుండా సాల్వ్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ సమస్యలకు వస్తే దాదాపుగా 10 లక్షల బాటిల్స్, అలాగే 5 లక్షల వాటర్ ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 35 పాయింట్స్ లో కంటిన్యూస్లీ 3 షిఫ్ట్లో కూడా ఎంప్లాయీస్తో పాటు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ యూజ్ చేసిన బాటిల్ని కూడా వెంటనే హ్యాండ్ పికింగ్ చేసుకుని దీనిపైన కూడా రీసైక్లింగ్కి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మాకు ముఖ్యంగా ఛాలెంజ్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా రెడ్ క్లాత్స్ ఏముందో భవానీ విరమణ చేసిన తర్వాత గార్డ్స్లో రెడ్ క్లాత్ వేయడం జరుగుతుంది. దాదాపుగా 1000 మంది వర్కర్స్ని ఎంగేజ్ చేస్తూ మనకి ట్రాలీ కూడా ఉంది. దాని ద్వారా మనము రెడ్ క్లాత్ని కూడా టైమ్లీ మూవ్ చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని చర్యలు కూడా కార్పొరేషన్ సంబంధించి తీసుకోవడం జరుగుతూ ఉంది. పోలీస్ కోఆర్డినేషన్తో, రెవెన్యూ, అలాగనే అదర్ డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్స్తో మనం అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నామండి. గత 5 సంవత్సరాల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం లేకపోతే సంక్షేమ పథకాలు ఉండవన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని, కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన విఫలమైందని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, నగర మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లా, నగర డిప్యూటీ మేయర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో సంతోషంతో ఉన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో తమకు సంక్షేమ కార్యక్రమాలు ఏవీ రావని ప్రజలు అర్థం చేసుకున్నారని, కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన వైఫల్యం చెందిందన్నారు. చంద్రబాబు నాయుడు సర్ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను మోసం చేశారని, అనేక విధాలుగా రైతులను కూడా మోసం చేశారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో సూపర్ 6 ఇంతవరకు కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని, నేడు రాష్ట్రంలో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి వార్డులో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ పార్క్లో పెద్దలు పిఎసి మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు మల్లాద్ విష్ణు గారు, మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, మరొక మా ఎమ్మెల్సీ రూల్లా గారు, పిఎసి మెంబర్ ఆసిఫ్ గారు, నగర కార్పొరేటర్లు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ ఒక సమక్షంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు, మహిళలకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమం ద్వారా ఈరోజు మేమందరం గారు చేస్తాం గారు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఎంతో సంతోషంగా అనేక పథకాలతో గత 5 సంవత్సరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా కనుక లేకపోతే ఎలా ఉంటుందని చెప్పని ఈరోజు ఈ యొక్క 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు ప్రజానికి అందరూ గారు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అమ్మఒడి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆరోగ్యశ్రీ లేదు, చేయూత లేదు, ఆసరా లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఏ సంక్షేమ పథకాలు గారా జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లేకపోతే మనకి ఏ సంక్షేమ పథకాలు గారు లేవు అని చెప్పని ఈరోజు పేద ప్రజలు ప్రతి ఒక్కరు గారు ఎంతో బాధపడుతున్నారు. ఈరోజు సూపర్ 6 అన్నారు, తల్లికి వందనం అన్నారు, మహిళలకి 1500 రూపాయలు అన్నారు. ఏ ఒక్క హామీని గారు నెరవేర్చకుండా మళ్ళీ రేపు 1వ తారీఖు నుంచి గారా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ, కరెంట్ ఛార్జీలు పెంచుతూ ఈరోజు రైతులకి
ధాన్యం సేకరణలో కానివ్వండి, లేకపోతే అనేక. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు ప్రజల యొక్క ముద్దు బిడ్డ, ప్రతి ఇంటా కూడా పెద్ద కొడుకు అనుకునే పిలిచే మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఘనంగా వారికి జన్మదినం వేడుకలు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు మీరు అందరూ కూడా చూశారు. ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తోడున్నా అని చెప్పని పరిపాలన చేసిన వ్యక్తి. అదేవిధంగా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, ఎమ్మెల్సీ గారు మల్లాది విష్ణు గారు, మా డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్సు, వివిధ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మన జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు అన్నది ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు మన మల్లాది విష్ణు గారు, ఆసిఫ్ గారు, మా డిప్యూటీ మేయర్లు, ఎమ్మెల్సీ గారు, కార్పొరేటర్లు అందరూ, పార్టీ నాయకులు, పెద్దలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. వీధి వీధిన వాడవాడన జగనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు పేద ప్రజలకి ఏదైతే అంబేద్కర్ గారు, పూలే గారు ఆశయాలను ముందుకు నడిపిస్తూ ఈరోజు గత 5 ఏళ్ల పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా నిర్వహించారన్నది ప్రజలు ఈరోజు ప్రతి క్షణం గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు అడుగడుగున సూపర్ 6 అని, లేదా రైతు భరోసా అని, లేకపోతే కరెంటు ఛార్జీలని ఏ రకంగా పేద ప్రజలు వెన్ను మీద ఈరోజు వాళ్ళు వేస్తున్న ఈరోజు ప్రజానేత, జననేత, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన పెట్టిన పథకాలే గుర్తొస్తాయని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఆయనకి చక్కగా ఇవాళ విజయవాడ నగరం నడిబొడ్డునటువంటి వైఎస్ఆర్ గారి స్టాచ్యూ దగ్గర కేక్ కటింగ్ చేసుకోవడం చాలా సంతోషం. దానిలో భాగంగా మా పెద్దలు జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, అలాగే సెంట్రల్ మాజీ శాసనసభ్యులు విష్ణు గారు, అలాగే మేయర్ గారు, అలాగే మా డిప్యూటీ మేయర్లు, అలాగే కార్పొరేటర్లు, అలాగే ఎమ్మెల్సీ గారు ఆసిఫ్ గారు, అలాగే మరి మాజీ అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మరి అందరి ఆధ్వర్యంలో ఇవాళ చక్కగా కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జగనన్న ఇవాళ 6 మాసాలుగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా, అంటే 6 మాసాలకే ఈ కూటమి ప్రభుత్వం ఎలా చేస్తారనే పరిపాలన బ్యారేజ్ వేసుకుంటే కనుక జగనన్న 1000 రెట్లు బెటర్ అంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే సంపద అనేటువంటి ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అంటే సంపద ఎలా సృష్టిస్తారంటే ప్రజల దగ్గర బాధి మళ్ళీ సంపద ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని కూడా ప్రజలు ఆల్రెడీ డిక్లేర్ చేసేశారు. నమస్కారం. మరి ఏదైతే ఈరోజు మా యొక్క అధినేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం స్టాట్యూ దగ్గర ఆయన యొక్క జన్మదిన వేడుకలు మా యొక్క ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరి పెద్దలు మరియు ప్లానింగ్ బోర్డ్ సెక్రటరీ అయిన మాజీ శాసనసభ్యులు సెంట్రల్ మల్లాది విష్ణు గారు కానీ, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, మేయర్ గారు, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్సీస్ అందరం కూడా, అంటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. తప్పకుండా అక్కడ అమ్మవారి దీవెనలు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండి మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే విధంగా ప్రజలు కోరుకుంటూ నేను ఈ యొక్క భవానీ దీక్షలు స్టార్ట్ రోజు చెప్తున్నాను. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దీక్ష విరమణకు చాలామంది వస్తున్నారు. మార్పు వాళ్ళే చెప్తున్నారు. ఏ రకంగా విజయవాడ నగరం కానీ పరిపాలన ఎలా ఉందో ప్రజానికమే చూసి చెప్తుంటే నిజంగా బాధాకరంగా ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వింటారు. అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి తప్పకుండా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం గురించి ఎంతో చక్కగా చెప్పారు. ప్రజలే చెప్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలే బయటకు వచ్చి అందరూ కూడా నిరసన తెలియజేసే రోజులు ముందు ఉన్నాయని చెప్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ప్రీతమ నేత, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆరాధ్య దైవం
మా అందరి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, కార్పొరేటర్లు, అన్ని పార్టీలో ఉన్నటువంటి వివిధ శ్రేణులందరూ కూడా కేక్ కటింగ్ చేసి, మహిళలకి దుస్తులు పంపిణీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఒకే ఒక్కడు ఆంధ్రప్రదేశ్లో మంచి పరిపాలన ఏ విధంగా చేసి చూపించచ్చో గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు సంస్కరణల పేరుతో ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి, పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కానీ, లేకపోతే రైతుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ ప్రభుత్వం మన చేతిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయా వర్గాల్ని ఆదుకోవచ్చో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాము, నన్ను ఎన్నుకోండి అని చెప్పని 6 నెలలలో ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకరమైనటువంటి పరిపాలన సాగుతూ ఉంది. హత్యలు, అత్యాచారాలు, ఎన్నికల మేనిఫెస్టోని మర్చిపోవడము, రైతులు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడము, ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయారనంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే ఉలిక్కి పడేటటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనబడుతూ ఉంది. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా జిల్లాలోని ప్రతి ఇంట సూర్యఘర్తో ఆర్థిక స్వావలంబన వెలుగులు నిండాలని, పథకాన్ని సద్వినియోగం చేసుకుని భావితరాలకు ఆరోగ్యకర పర్యావరణాన్ని వారసత్వ సంపదగా అందిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. శనివారం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డిఆర్డీఏ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలకు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, సూర్యఘర్ పథకం ద్వారా అధిక రాయితీతో చాలా తక్కువ పెట్టుబడితో ఉచితంగా సౌర విద్యుత్ను పొందవచ్చునని, దీనివల్ల కుటుంబాలకు ఆర్థికంగా చేయూత లభించడంతో పాటు పర్యావరణ సమస్యలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు. 25 ఏళ్ల కాలంలో పథకం ద్వారా 1,000 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 720 మిలియన్ టన్నుల మేర కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చంటే, పర్యావరణం పరంగా ఈ పథకం ద్వారా ఎంత మేలు జరుగుతుందో, భూతాపానికి ఏ మేరకు అడ్డుకట్టపడుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. 2 లక్షల విలువైన 3 kW సోలార్ ప్యానెల్ను 78,000 రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. 20,000 లబ్ధిదారు వాటాపోను, మిగిలిన మొత్తాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందవచ్చునన్నారు. 4-5 ఏళ్లలోనే పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని, దాదాపు 20 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ పొందొచ్చునన్నారు. మన అవసరాలకు సరిపడా మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు ఇవ్వటం ద్వారా యూనిట్కు 2.9 రూపాయల ఆదాయం పొందొచ్చని, ఈ విధంగా గత 3 నెలల్లో జిల్లాలో 500 సూర్యఘర్ కనెక్షన్లకు విద్యుత్ సంస్థలు 22 లక్షలు చెల్లించాయని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 601 సూర్యఘర్ కనెక్షన్లు ఉన్నాయని, వీటిని 2 లక్షలకు చేర్చి పథకం అమల్లో జిల్లాను నెంబర్ 1 గా నిలపాలని, ఇందులో పొదుపు విలువ, రూపాయి విలువ తెలిసిన స్వయం సహాయక సంఘాల మహిళా శక్తి కీలక భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అధికార యంత్రాంగం పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా. ఓ చిన్న మొక్కే మహావృక్షంగా ఎదుగుతుందని, మీరు వేసే ఓ చిన్న అడుగే సుసంపన్నమైన సమాజ స్థాపనకు దోహదం చేస్తుందన్నారు. 200 యూనిట్లోపు ఉచిత విద్యుత్ పొందుతున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సూర్యఘర్ పథకం కింద ఉచితంగా సౌర విద్యుత్ ప్యానెల్ ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సొంత ఇల్లు ఉండి కరెంట్ కనెక్షన్ ఉన్న వారెవరైనా www.pmsuryaghar.government.in ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునని, సమీప సచివాలయం లేదా విద్యుత్ కార్యాలయం వంటి వాటిని సంప్రదించి కూడా వారి సహాయంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. కార్యక్రమంలో భాగంగా సూర్యఘర్ పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు.
పీపీటీ ద్వారా పథకం గురించి క్షుణ్ణంగా వివరించారు. పథకానికి సంబంధించి మహిళలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కలెక్టర్ లక్ష్మీష బ్యాంకులతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి పథకం ప్రయోజనాలను వివరించే పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రత్యేక కళాకారుల బృందం పథకం ప్రయోజనాలను వివరించడం ఆకట్టుకుంది. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోక్వాల్, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఏ మురళీమోహన్, సూర్యఘర్ నోడల్ అధికారి ఎం భాస్కర్, లీడ్ బ్యాంక్ యూబీఐ డిప్యూటీ రీజనల్ హెడ్ ఐఎస్ఎస్ మూర్తి, యూసీడీ పీఓ వెంకటరత్నం, మెప్మా పీడీ సాయిబాబు, ఎల్డీఎం కె ప్రియాంక, డిపిఓ పి లావణ్యకుమారి, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ నవీన్, కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ వినీత, ఇండియన్ బ్యాంక్ డిప్యూటీ ఆర్ఎం రామారావు, కేడీసీసీ జీఎం రంగబాబు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం బంగరాజు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. సో దీన్ని ప్లాన్ ఫ్రీ బిజిలీ స్కీమ్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ. నార్మలీ మనకు ఎలక్ట్రిసిటీ బిల్ నెల అయిపోగానే ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, కట్టకపోతేనేమో ఎలక్ట్రిసిటీని కట్ చేస్తారు. ఇది కామన్ కదా, జనరల్గా బిల్ కట్టకపోతే ఎలక్ట్రిసిటీ కట్ అవుతుంది. సో కొన్ని ప్రాంతాల్లో అయితే బిల్లు ఇంకో 3 రోజులు 2 రోజులు డిలే అయినా కూడా కట్ చేసేస్తుంటారు. ఆటోమేటిక్ కూడా ఉంటుంది, కట్ అయిపోతుంది. సో ఎప్పుడు మనకి ఇప్పటివరకు తెలిసిండేది ఏంటి, మనము బిల్లు కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్ మనం కట్టాలి. కానీ ఇప్పుడు ఎలాగొస్తుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు మనకు బిల్ కడతారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి మీకు బిల్ కడతారు. సో గత 3 నెలల్లోనే మన జిల్లాలోనే 22 లక్షల బిల్లు ఎలక్ట్రిసిటీ వాళ్ళు మీకు కట్టారు. ఎవరైతే ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారో 500 కుటుంబాలు మన జిల్లాలో, కేవలం వాళ్ళకి 22 లక్షలు డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళకి, అమ్మ ఇదిగో మీరు తయారు చేసిన ఎలక్ట్రిసిటీ, మీరు ఉత్పత్తి చేసిన ఎలక్ట్రిసిటీకి ఇక మేము మీకు బిల్లు ఇస్తున్నాం తీసుకోండి అని ఇచ్చి వచ్చారు. అంటే ఇది రివర్స్ అయ్యింది ఇప్పుడు. సో ఇది ఈ 500 మందికే కాదు, జిల్లాలో ఉన్న 7 లక్షల కుటుంబాలు కూడా ఈ ప్రకారంగా బెనిఫిట్ పొందాలనేదే మా ఉద్దేశం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి కూటమి సర్కార్ భయపడుతుందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శనివారం ఘనంగా జరిగాయి. తొలుత డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి వైసీపీ కార్పొరేటర్లతో కలిసి భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే జగనన్న అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. అనంతరం మల్లాద్ విష్ణు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం వచ్చిందన్నారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత 99% హామీలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. దళారీ వ్యవస్థకు తావు లేకుండా స్వచ్ఛమైన పాలనను అందించి 5 ఏళ్లలో పేద మధ్యతరగతి ప్రజలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అక్షరాల 2,83,866 కోట్ల మేలు చేకూరినట్లు వెల్లడించారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోనే 402.46 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వివరించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడంతో పాటు మహిళలను ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 6 నెలల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.34 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. కరోనా లాంటి విపత్తు సమయాల్లో వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సంయమనంతో పరిస్థితులను చక్కదిద్ది వారిలో ధైర్యాన్ని నింపారని చెప్పారు. అలాగే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం పాటించి వైఎస్ జగన్ జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారన్నారు. కనుకనే ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఆయన జన్మదిన వేడుకలను అడ్డుకుంటుందని మల్లాద్ విష్ణు మండిపడ్డారు. తమ హయాంలో ఏనాడు చంద్రబాబు, స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను అడ్డుకోలేదని, కానీ కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానంతో వ్యవహరించడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వానిది ఆతుకుల బొంత పాలన అని మల్లాద్ విష్ణు విమర్శించారు. 3 రాజకీయ పార్టీలు కలిసి పాలన ఇస్తున్నా ఇప్పటి వరకు పేదవాడికి ఏ ఒక్క ప్రయోజనం
పైగా బడుగు బలహీన వర్గాలపై దాడులు, మహిళలపై అఘాయిత్యాలు నిత్యాకృత్యమయ్యాయని ఆరోపించారు. అన్నదాతలకు కనీస మద్దతు లభించడం లేదని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6.5 నెలల కాలంలో పేదలకు ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయకపోగా భారాలు వేస్తూ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారని దుయ్యబట్టారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, 15,000 కోట్లతో విద్యుత్ ఛార్జీల భారాలతో సామాన్యుడి నడ్డి విరవగా జనవరి 1 నుంచి భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో మరో పెనుభారం మోపేందుకు సిద్ధమయ్యారని నిప్పులు చెరిగారు. బుడమేరు వరద బాధితులకు నేటికి సంపూర్ణ న్యాయం జరగలేదని ఆరోపించారు. ఇలా ప్రతి విషయంలోనే కూటమి ప్రభుత్వం పూర్తిగా అటర్ ఫెయిల్యూర్ అయిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం నిరంకుశ విధానాలపై పోరాడేందుకు ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు వేసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మల్లాది వెంకట సుబ్బారావు బాలత్రిపుర సుందరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 మంది పేదలకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాగుణం కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో తోటివారికి సాయపడాలని ఈ సందర్భంగా సూచించారు. డిప్యూటీ మేయర్ అవుతూశ్రీ సలజారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఆర్థిక సంక్షోభం పేరుతో నిర్వర్తించవలసిన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చంద్రబాబుకు ఎన్నికలకు ముందు తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. కేవలం 6 నెలల కాలంలోనే కూటమి పాలనతో ప్రజలు విసుగు చెందారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరలా ప్రజలందరూ బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేట్లు శర్వాణి మూర్తి, షెమ్డి షాహీనా సుల్తానా, హఫీజుల్లా, అలంపూర్ విజయలక్ష్మి, ఎర్రగొల్ల తిరుపతమ్మ శ్రీరాములు, కొండైగుంట మల్లేశ్వరి, డివిజన్ ఇన్ఛార్జ్లు, కోఆర్డినేటర్లు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ప్రజలు హర్షామోదం వ్యక్తం చేస్తారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం. ఈ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఊరు వాడ అంతా కూడా ప్రజల యొక్క అభిమానంతో, కార్యకర్తల యొక్క అభిమానంతో, నాయకుల యొక్క అభిమానంతో నిర్వహించుకునేవాళ్ళం ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం నిరంకుశ ధోరణి వ్యవహరిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలకి రోడ్ల మీదకి రానివ్వకుండా, బ్యానర్లు కట్టనివ్వకుండా, అలాగే కేకులు కట్ చేయకుండా ఎంతకాలం ఆపుతారో అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. మా హయాంలో, మా ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు రోడ్ల మీద చేస్తే ఏనాడైనా మేము అబ్జెక్షన్ చెప్పామా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు రోడ్ల మీద చేస్తామంటే ఏ రోజైనా మేము వద్దని చెప్పామా అని అడుగుతా ఉన్నాం. ఇదెక్కడి ప్రభుత్వము, ఇదెక్కడి ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు పనిచేసింది అని అంటే అనేక కార్యక్రమాలు మాకు ఒక రోల్ మోడల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 14 నుంచి 24 వరకు ఒక రోల్ మోడల్గా పనిచేసింది. రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ వార్డు సచివాలయాలు కానీ, రైతు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున మా కార్యకర్తలందరూ కూడా మరి జగనన్న పుట్టినరోజు సందర్భంగా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు చూస్తూ ఉన్నాం అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుతూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి, ఎందుకంటే పోలీసులు కూడా పచ్చ చొక్కాలు వేసుకున్నారా అనిపిస్తూ ఉంది. పోలీసులుగా పరిపాలన చేయండి, చక్కగా మీ దగ్గరికి వచ్చినటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని రెక్టిఫై చేసుకోండి. అంతేగాని నిజంగా ప్రభుత్వం అలా మీకు ఏమన్నా ఇంటిమేషన్ ఇస్తుందా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే రోడ్డు మీద కేక్ కటింగ్ చేయకూడదంట. రోడ్డు మీద అంటే ఏమన్నా ట్రాఫిక్ ఏమైనా ఆపామా, లేకపోతే డీజేలు ఏమైనా పెట్టామా, ఒక 50 మంది కూడా ఎక్కడకుండా కూడకూడదంట. అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా పరిపాలన చేసుకోవచ్చు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వస్తే మాత్రం వీళ్ళు భయపడిపోతా ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారు? జగన్ అంటే భయం. అధికారం మీకు ఇచ్చారు, చక్కగా పరిపాలన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా మీరు ఒక మెట్టు ఎక్కువే పరిపాలన చేయండి. అప్పుడు మీ కుటుంబ ప్రభుత్వాన్ని కదా శభాష్ అనేది. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. 41 రోజుల పాటు అమ్మవారి భవానీ దీక్షలు స్వీకరించిన దీక్షాపరులు ఇరుముడి ధరించి ఇంద్రకీలాద్రికి వచ్చి గిరి ప్రదక్షిణ, అమ్మవారి దర్శనం అనంతరం ఇరుముడులు సమర్పించారు.
అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా ప్రారంభమైంది. మహామండపంలోని ఉత్సవమూర్తికి ఆలయ స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్, ప్రధాన అర్చక స్వామి ఎల్ దుర్గాప్రసాద్ తదితరుల పర్యవేక్షణలో అర్చకులు గర్భగుడి ఈవో కెఎస్ రామారావు చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఊరేగింపుగా కనకదుర్గా నగర్లో ఏర్పాటు చేసిన హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపన చేశారు. మొదట హోమగుండానికి ఈవో చేత అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేయించారు. దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ అమ్మవారి దర్శనం అనంతరం దీక్షాపరులు హోమగుండాన్ని దర్శించుకొని ఇరుముడిలోని నెయ్యి, కొబ్బరికాయలు మాత్రమే వేయాలన్నారు. దీక్షాపరులు దీక్షలు విరమణ చేయడానికి దేవస్థానం ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేశామన్నారు. దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ మాట్లాడుతూ 41 రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో దీక్షలు స్వీకరించిన దీక్షాపరులు ఇరుముడిని సమర్పించడంతో దీక్ష ఫలితం వారికి లభిస్తుందన్నారు. కలియుగంలో అమ్మవారి ఆశీస్సులు పొందడానికి సులువైన మార్గం భవానీ దీక్షలను పరమ శంకరాచార్యులు ఆదేశాల మేరకు ఏర్పాటు చేశామన్నారు. ఆలయానికి వచ్చిన దీక్షాపరులు దేవస్థానం వారు సూచించిన సూచనల మేరకు దీక్ష విరమణ చేయాలని ఆయన భవానీలకు విజ్ఞప్తి చేశారు. జై దుర్గా జై నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిమధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో గత 43 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవపేతంగా ఈ భవానీ మండల దీక్షలు జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థము సామాన్య పామర భక్తుడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఉపాసన చేయాలి. ఆ ఉపాసన మంత్రోక్తమైనటువంటి దీంట్లో చేయలేనప్పుడు అమ్మవారి యొక్క భవానీ నామంతోనే వారికి ముక్తి మోక్షము అని చెప్పని కంచి పరమాచార్య వారైనటువంటి చంద్రశేఖరేంద్ర స్వామివారు ఆదేశానుసారం ఈ భవానీ మండల దీక్షలు 1980-81 సంవత్సరంలో అత్యంత వైభవపేతంగా 9 మంది, ఎందుకంటే అమ్మవారు నవశక్తి స్వరూపం కాబట్టి ఆ రోజు 9 మందితో ప్రారంభమైనటువంటి ఈ మండల దీక్షలు ఇవాళకి 9 లక్షల మంది రాష్ట్ర దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి కూడాను ఇక్కడికి తరపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. కలియుగంలో దుర్గానామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ దుర్గతులన్నీ కూడాను పోయి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా వర్ణించి చెప్పడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఇంద్రకీలాద్రి మీద యుగ యుగాల క్రితం లోక కళ్యాణార్థం వెలిసినటువంటి దుర్గామాత దేవాలయం.
ఈ దేవాలయంలో విశేషమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరికోత్సవ విశేష ఉత్సవాల్ని అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా నిర్వహిస్తూ శ్రీ మాత్రే నమః భవానీ దీక్ష విరమణ కార్యక్రమం నేడు ప్రారంభమైంది. పవిత్రమైనటువంటి హోమాగ్ని ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మరి అర్ధమండల దీక్ష చేసినటువంటి భక్తులు విశేషంగా చాలా దూరం నుంచి నడిచి వచ్చేవాళ్ళు, ఇతర వాహన సౌకర్యంతో వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేసి వారు అమ్మవారికి ఇరుముడి సమర్పించి ఇరుముడి సమర్పించడానికి ఇక్కడ వస్తారు. వాళ్ళ యొక్క దీక్షను విరమిస్తారు. ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఈ పవిత్ర కార్యక్రమానికి దేవస్థానం, దేవాదాయ శాఖ, అలాగే పోలీసు మరియు రెవెన్యూ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇతర శాఖలతో సంబంధించి అన్ని విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకు హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేశాము, విశ్రాంతికి వేచి ఉండడానికి. అలాగే స్నానఘట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. దర్శనానికి 5 క్యూ లైన్లు అన్నీ ఉచితంగా ఏర్పాటు చేశాము. తర్వాత ఇరుముడికి ఏర్పాట్లు 3 హోమగుండాలు ఏర్పాటు చేయడం జరిగింది. అవసరాన్ని బట్టి అన్నింటినీ ఉపయోగిస్తాము. అలాగే అన్నప్రసాదాన్ని విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి లడ్డు ప్రసాదాలు కూడా తగినంతగా ఇవ్వాలని, వాళ్ళు కోరినంత ఇవ్వాలనే ఉద్దేశంతో సిద్ధంగా ఉన్నాము, ఏర్పాట్లను పూర్తి చేసి ఉన్నాము. తమకు ఓట్లు వేయని వాళ్ళ కోసం కూడా పనిచేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం తాము పనిచేయటం లేదని, అభివృద్ధే తమకు ముఖ్యమని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నందుకు తాను ప్రజలకు ఏదైనా చేయగలుగుతున్నానంటే అందుకు కారణం ప్రజలు ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడమేనని అన్నారు. అధికారంలో ఉండటం వల్లే ప్రజలకు మేలు చేయగలుగుతున్నామని వివరించారు. 1 కాదు 2 కాదు 164 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ స్థానాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఇందాక పాత్రికేయ సోదరులు అడుగుతున్నారు, ఈ పార్లమెంట్ స్థానం మీ కూటమికి దక్కలేదు కదా అన్నారు. వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మాకు ఓట్లు వేయని ప్రజల కోసం కూడా మేం పనిచేస్తాం. మేము ఓట్ల కోసం ఇలా చేయటం లేదు. ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం 105 కోట్లు ఖర్చు పెడితే లబ్ధి పొందేది 4500 మంది గిరిజనులు మాత్రమే. పైగా వాళ్ళు మాకు ఓట్లు కూడా వేయలేదు. అభివృద్ధే మాకు ముఖ్యమని చెప్పడానికి ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు. ఈ రోజున మన కూటమి ప్రభుత్వానికి మీరు 164 సీట్లు ఇచ్చి, అలాగే ఎంత 164 కదా 11 అంటే వాళ్ళ 11 మన 164 175 ఓకే 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీలు ఇచ్చారంటే మేమేదో ప్రతి ఎంపీని బాధ్యత తీసుకునేలా చేస్తాం. ఎంపీ అంటే ఒకటే చెప్తున్నాం, మీరు ఢిల్లీలో కూర్చొని చాలాసార్లు చెప్పాను, కాదు మీకోసం పని చేయడానికి. నేను పని చేస్తా, పని చేయనిస్తా. యువతకి ఒకటే అడుగుతా ఉన్నా, మీరు మీ నాయకులు, ఇప్పుడు నేను ఒక మాట చెప్పా, మీరు నాకు వెంటనే 2019లో మీరు నన్ను గెలిపించలా, మీరు నన్ను టెస్ట్ చేశారు కదా, నిలబడతాడా లేదా అనేది. అలా కాదు, నేను అనేది మంచిది, పరీక్షించాలి నాయకుడిని. పరీక్షించిన తర్వాత నిలబడతాడా లేదా అని తెలియాలి. అలాగే ఈ రోజున ఇప్పుడు రోడ్లు, ఇందాక దారిలో వస్తుంటే రోడ్లు వేయిస్తున్నాం, బీటీ రోడ్లు వేయిస్తున్నాం, సీసీ రోడ్లు వేయిస్తున్నాం. అవి క్వాలిటీ రోడ్లు ఉన్నాయా లేదా అనేది ప్రమాణాలు ఉన్నాయి, అది మీరు కూడా చెక్ చేయాలి. మీరు గొడవ పెట్టుకునే అవసరం అయితే రోడ్లు క్వాలిటీ లేదు, ఎందుకు క్వాలిటీ లేదు, మీకు సంక్షేమ హాస్టల్స్లో ఇబ్బందులు ఉన్నాయి, మాట్లాడండి. మీరు గట్టిగా ఉంటే కలెక్టర్ గారికి బలం వస్తుంది మిగతా వాళ్ళని పనిచేయించడానికి. మీరు గట్టిగా ఉంటే మనకి ఎమ్మెల్యే గారికి బలం వస్తుంది. మీరు గట్టిగా ఉంటే మేడం గారికి బలం వస్తుంది. మీరు బలంగా ఉంటే మేము డబ్బులు ఎవరికి చెప్పండి, మనందరం కష్టపడుతున్న డబ్బులు, మనందరి డబ్బులు, ఎవరి దయా దక్షిణ్యాల మీద లేవు డబ్బులు. ఇక్కడ మన కష్టం ఇది. అందుకని రమ్మంటా ఒకసారి, ఇప్పుడు కాదు, విను, ఒక నిమిషం. నాకు మక్కువ మండలం అంటే చాలా మక్కువ మండలం కాదు, అన్ని మండలాలు తిరుగుతారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల ముందు మాల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చి నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. గాంధీనగర్ కాలనీలో ఎన్కే అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యాలయంలో సంఘ అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల ముందు మాల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చి నిరసన చేయనున్నట్లుగా తెలిపారు. అమిత్ షా అంబేద్కర్ను విమర్శిస్తే మందాకృష్ణ మాదిగ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మందాకృష్ణను మాల సంఘాలు అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్లో ఉన్న సామాజిక న్యాయ శిల్ప స్థలంలో డ్వాక్రా బజార్, రైతు బజార్లు, ఇతర వ్యాపార కేంద్రాలు పెట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ పాత అకాడమిక్ కమిటీ రద్దు చేసి నూతనంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని వివరించారు. నూతన కమిటీలో కొంతమందిని ఎన్నుకోవడం జరిగిందని, కమిటీలో చీకటిమల్లి మంగరాజు, గుర్రం రామారావు, బేతల శరత్బాబు, మొండెం సతీష్ కుమార్, పొంగులేటి జయరాజు, విజయప్రసాద్ ఇంకా కొంతమందిని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 15 నుంచి 20 శాతానికి పెంచాలని, ఎస్సీ ఎస్టీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్పై సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలని, కులగణన చేయకుండా ఎస్సీ వర్గీకరణ చేయకూడదని కమిటీ సమావేశంలో ఆమోదించడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా 3 అంశాల మీద మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది, అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, దాని మీద మా యొక్క అఖిల భారత మాల సంఘాల జేఏసీ చేసేటటువంటి ఉద్యమ కార్యాచరణ గురించి ఒకటి. తర్వాత విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఉన్నటువంటి సామాజిక న్యాయ శిల్పం స్థలంలో, ఆ స్మృతివనంలో మరి వ్యాపార కేంద్రాలుగా మార్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం, రైతు బజార్లు, డోక్రా బజార్లు మరియు ఇతర వ్యాపార స్థలాలుగా దాన్ని మార్చాలని చెప్పి షెడ్యూల్ నిర్మాణం చేయడం, ఇలాంటి మీద మరి మా యొక్క ఉద్యమం యొక్క వివరాలను వెల్లడించాలని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మూడోది, అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి మొన్న డిసెంబర్ 15 నాడు జరిగినటువంటి మాలల మహాగర్జన సదస్సులో జరిగినటువంటి మరి తీర్మానాల గురించి కొన్ని, అలాగే ఈ యొక్క అఖిల భారత మాల సంఘాల యొక్క సంస్థ నిర్మాణం, దాని యొక్క కమిటీలు ఏర్పాటు, మరి ఇతర విషయాల మీద కూడా చర్చించాలని చెప్పి నిర్ణయించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో మొట్టమొదటి విషయానికి వస్తే, అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో వాటి మీద మేము తీవ్రంగా స్పందిస్తున్నాం, తీవ్రంగా విమర్శిస్తున్నాం. ఇది చాలా గర్హనీయం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు విజయవాడలో వాడవాడలా జరిగాయి. జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పిలుపు మేరకు జగన్ జన్మదిన వేడుకలను పలుచోట్ల నిర్వహించి సేవా కార్యక్రమాలు తలపెట్టారు వైసీపీ శ్రేణులు. గుణదల్లోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంతో పాటు కృష్ణలంక 22వ డివిజన్ మరియు పలుచోట్ల జరిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పై అభిమానంతో సేవా కార్యక్రమాలు చేయడం సంతోషకరమన్నారు. జగన్ నాయకత్వంలో గత 5 ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు. కూటమి హయాంలో అబద్ధపు హామీలు తప్ప అభివృద్ధి ఏమీ లేదన్నారు. జగన్ అధికారంలో ఉంటే సంక్షేమ పథకాలు ఉండేవి, కూటమి ప్రభుత్వంలో బాధలు తప్ప ఏమీ లేవని ప్రజలు వాపోతున్నట్లు చెప్పారు. బ్రహ్మరాంబాపురంలో ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం చేసింది జగన్ అని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఏ అవసరం వచ్చినా తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్లు, ఇన్ఛార్జ్లు, వైసీపీ నేతలు అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లో ఈరోజు ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పుట్టినరోజు వేడుకలు
సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 22వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో నేను, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, పెద్దలు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు ఆళ్ళ చెల్లారావు గారు, రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అంజిరెడ్డి గారు, పెద్దలందరూ ఒక సమక్షంలో పిల్లలకి పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి అవన్నీ గారు అందజేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు అనేక సంక్షేమ కార్యక్రమాలతో, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి కానివ్వండి, ప్రజానీకానికి కావాల్సిన ప్రతి పని గత 5 సంవత్సరాలు మేము కానివ్వండి, మా కార్పొరేటర్లు కానివ్వండి, మా డిప్యూటీ మేయర్లు కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనునిత్యం ప్రజానీకానికి అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన ప్రతి పని చేస్తాం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం ఒక అబద్ధపు హామీలతో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి ఇందాక మహిళలు గారు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ పాటికి మాకు పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మా అందరికి చేయూతగానే వచ్చేది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో మాకు ఎటువంటి కార్యక్రమం జరగట్లేరని చెప్పి ఈరోజు అనేక మంది మహిళలు బాధపడుతున్నారు. అదేవిధంగా 22వ డివిజన్లో సంబంధించి బ్రహ్మరాంపురం ఇళ్ల పట్టాల ఇష్యూ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు పట్టించుకోకుండా ఉంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు ఇళ్ల పట్టాల మంజూరుకి కావాల్సిన ఏదైతే కలెక్టర్లో అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఈరోజు ఏదైతే మా యొక్క వైఎస్ఆర్ పార్టీ అధినేత మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి పార్టీ పెద్దలు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అయిన మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో మరి వైఎస్ఆర్ స్టాట్యూ దగ్గర అందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి తూర్పు నియోజకవర్గంలోని 22వ డివిజన్ ప్రతి డివిజన్లో కూడా అందరం కూడా మరి పలు సేవా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అందరం కూడా వేడుకగా జరుపుకోవడం జరిగింది. నిజంగా అందరూ ఒకటే అంటున్నారు, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగనన్న లేకపోవడం లోటు ఏంటో అనేది ప్రజానికం 6 నెలలు గడవల ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి బాధను అందరూ కూడా వెళ్ళగట్టుకుంటుంటే బాధాకరంగా ఉంది. ఏం జరిగిందయ్యా ఎలక్షన్స్లో మీరు ఇలా రాలేకపోతున్నారంటే ఇవన్నీ కూడా ప్రజానికం గమనించుకుని రానున్న రోజుల్లో ప్రజల తరపున ఎల్లవేళలా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటూ మరి ఏవైతే కూటమి ప్రభుత్వం చేసిన హామీలు ఏవీ నెరవేర్చకుండా ఇప్పుడు ప్రజల మీద ఎన్నో బాధుడు ప్రోగ్రామ్గా ప్రతిదీ కూడా బాధుడు చేస్తూ ప్రజానికాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజానికం గమనిస్తూ ఆల్రెడీ బయటకు వచ్చేశారు. మీరు ఏ రకంగా జనాలను ఇబ్బంది పెడుతున్నారు, రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని జనాలు గుణపాతం చెప్పే రోజులు ఉంటాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి ఎప్పుడు కూడా అవినాష్ గారు అండగా ఉండి ఈరోజు వరద వస్తే కృష్ణలంక ప్రాంతము అనే మ్యాప్లోనే లేని ప్రాంతాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అవినాష్ గారి పేరు చెప్పుకుని ఇదే ప్రాంతం కూడా నిలబడిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. ఇవన్నీ కూడా ప్రజానికాన్ని రానున్న రోజుల్లో ఆ దైవం కూడా ఎప్పుడూ కూడా కనకదుర్గమ్మ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డిపై ఉంటూ ఈ యొక్క పార్టీని నడుపుతున్న ఇక్కడ మా యొక్క జిల్లా అధ్యక్షులు కానీ అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన వేడుకలు మన తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ అన్న ఆధ్వర్యంలో 22వ డివిజన్లో ఘనంగా జరిగాయి. ఇక్కడ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కేక్ కట్ చేసి స్కూల్ విద్యార్థులు బుక్స్ పెన్స్ అని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డిప్యూటీ మేయర్ గారికి మరి చెల్లారావు గారికి అంజిరెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తూర్పు నియోజకవర్గంలో గతంలో మేము చాలా అభివృద్ధి చేసాం. 5 సంవత్సరాల్లో ఎల్ల జనాలకు అందుబాటులో ఉండి దాదాపు 600 కోట్లతో అవినాష్ గారు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుంచారు. అదేవిధంగా మన 22వ డివిజన్లో కూడా దాదాపు 7 కోట్లతో డివిజన్ల అభివృద్ధి పనులు చాలా చేశాము. డివిజన్ ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండి డివిజన్లో ఏ సమస్య వచ్చినా కూడా స్థానిక కార్పొరేటర్గా నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలుపుకుంటున్నాను. భవానీ దీక్షల విరమణలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవస్థానం నందు జరుగుతున్న అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అక్కడ సమస్యలు తెలుసుకున్నారు. ఆలయ ఈవో రామారావు ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు అన్నప్రసాదంను స్వయంగా వడ్డించి ఏర్పాట్ల గురించి అభిప్రాయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు తూర్పు నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సూచన మేరకు తూర్పు నియోజకవర్గంలో పలుచోట్ల వైసీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా 9వ డివిజన్ పటమటలంకలోని చైల్డ్ హోంలో వైసీపీ నాయకులు వల్లూరు ఈశ్వర్ ప్రసాద్, గద్దే కళ్యాణ్, కాళీ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులతో కలిసి చిన్నపిల్లల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. హనుమాన్ జంక్షన్ లో శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఎంజీ జూనియర్ మహిళా కళాశాల నందు పేరెంట్స్ మీటింగ్ హాల్ భవనాన్ని గన్నవరం శాసనసభ్యులు ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్, శ్రీదేవి దంపతులు అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఏర్లగడ్డ మాట్లాడుతూ సొంత నిధులతో పేరెంట్స్ వెయిటింగ్ హాల్ నిర్మాణం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ఓటమిని కూడా గెలుపుగా మలుచుకోవాలని సూచించారు. తాను గతంలో 0.01% ఓట్ల తేడాతో ఓటమి పాలు అయినప్పటికీ ఓటమికి కుంగిపోకుండా మళ్లీ ఇక్కడి నుండే గెలిచానని అన్నారు. గన్నవరం చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో ప్రజలు తనను గెలిపించారని అన్నారు. మహోన్నత చరిత్ర కలిగిన చరిత్ర కృష్ణా జిల్లాకు ఉందని, జిల్లా చరిత్రను లిఖించాల్సిన అవసరం ఉందన్నారు. మహోన్నత వ్యక్తులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేడీడీసీ బ్యాంక్లో 13 నెలలు చైర్మన్ గా పనిచేశానని, దేశంలోనే మొదటి స్థానంలో బ్యాంకులు నిలిపానని అన్నారు. చదువుకున్న స్కూల్కే చీఫ్ గెస్ట్ గా వచ్చేలా విద్యార్థులు శ్రమించాలని, అదే నిజమైన విజయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ 2047లో భాగంగా మల్లవల్లి పారిశ్రామికవాడలో 30,000కు పైగా ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. 420 కంపెనీలు ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గ దిశ మార్చే విధంగా నిత్యం తాను శ్రమిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి బలవర్ధన్ రావు, జనసేన గన్నవరం ఇన్ఛార్జ్ చలమలశెట్టి రమేష్, టీడీపీ నాయకులు అట్లూరి శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, బెత్తం శ్రీనివాసరావు, కూటమి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి నుంచి ప్రారంభమైన భవానీ దీక్షల విరమణలు, భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లు చేశామన్న సిపి రాజశేఖర్ బాబు. నగరం వ్యాప్తంగా ఘనంగా జరిగిన వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకలు, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా భావించి పాలన చేసిన ఘనత జగన్ సొంతమని కొనియాడిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సు, ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామన్న కలెక్టర్ లక్ష్మీషా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.